జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 9, 2025, గురువారం. తిథి దశమి మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:07 వరకు, తదుపరి కృతిక. యోగము సాధ్యము సాయంత్రం 5:29 వరకు, తదుపరి శుభము. కరణం గరిజ మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11:20 వరకు, తదుపరి వ్యష్టి. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:51 చంద్రోదయం మధ్యాహ్నం 1:30 చంద్రాస్తమయం రాత్రి 2:57 అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:03 వరకు. యమగండం ఉదయం 6:38 నుండి 8:02 వరకు. గుళిక కాలం ఉదయం 9:27 నుండి 10:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:36 వరకు. వర్జము మధ్యాహ్నం 2:26 నుండి 3:57 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 8:02 నుండి 8:53 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. జనవరి 9 గురువారం. ఈ రోజు ఉన్న తేదీ దశమి మధ్యాహ్నం 12:22 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు అనుకూలంగానే ఉన్న ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 8:46 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 8:46 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 8:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1915వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి భారతదేశం తిరిగి వచ్చిన రోజు. ఈ రోజును ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటారు. నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవశాస్త్రజ్ఞులు హరగోవింద్ ఖురానా గారి జయంతి.
1969వ సంవత్సరంలో మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. సినీ దర్శకురాలు, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 9 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహరాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ఉండాలి. తులారాశి దైవ బలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి శాంతంగా ఉండాలి. మకర రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.